ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్యంలో రోమియోలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 19వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయ వాటినే ఆసక్తితో అనుసరించము. ఈ వాక్య వివరణలోకి వెళ్లే ముందు దీని సారాంశం తెలుసుకో. ఈ వాక్యంలో దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఒక్కరే కాదు, పరస్పరం ఎదగాలని. ఈ వాక్య వివరణలోకి వెళ్దాం. ఈ వాక్యం మనకు ఒక క్లియర్ మెసేజ్ ఇస్తుంది. మన మాటలు, మన పనులు, మన నిర్ణయాలు శాంతిని పెంచేవిగా ఉండాలి. ఇతరులతో పోల్చుకుని గెలవడం కాదు, పరస్పరం ఎదగడమే దేవుని చిత్తం. కొన్నిసార్లు మనం నేను కరెక్ట్ అనిపించుకోవడానికి ఎదుటి వారిని బాధ పెడతాం. కానీ దేవుడు మనల్ని పిలిచేది వాదాల వైపు కాదు, సమాధానపు వైపు. ఇతరులను కిందకి నెట్టే మాటలు కాదు, పైకి లేపే మాటలు విశ్వాసకి గుర్తు. ఈరోజు మనమే ప్రశ్నించుకుందాం, నా మాటలు ఎవరినైనా శాంతినిచ్చాయా, లేదా వారి మనసును విరిగేలా చేశానా అని. ఈ రోజు నుంచైనా మన మాటలతో, మన ప్రవర్తనతో ఇంటిలో కానీ, చర్చిలో కానీ, పని స్థలంలో కానీ శాంతిని సృష్టించే వారం అవుదాం. చిన్న ప్రార్థన. ప్రభువా, నా ద్వారా కలహం కాకుండా సమాధానం పుట్టేలాగా నన్ను నడిపించు. ఇతరులను కోల్చకుండా కట్టే మనసు నాకు దయచేయము. ఆమేన్.